హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క డే టు డే లైఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపెట్టాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడున్న ప్రాజెక్ట్లో నా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 AM నుంచి నైట్ 8 PM వరకు ఉంటుంది. సో నేను డైలీ మార్నింగ్ 8కి లేస్తాను. సో లేచిన వెంటనే టైం చూసుకుంటున్నాను. ఈ షిఫ్ట్ని ఈమెయిల్ షిఫ్ట్ అని అంటారు. సో ఈమెయిల్ షిఫ్ట్లో వర్క్ చేస్తాను నేను. ఈ వీడియో దేని గురించి అంటే ఏ డే ఇన్ మై లైఫ్. సో నా లైఫ్లో ఒక డే ఎలా గడుస్తుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడే లేచాను, టైం అరౌండ్ 8 AM అవుతుంది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతాను. తర్వాత అక్కడ ఆఫీస్లో నేను ఏం చేస్తాను, ఎక్కడ కూర్చుంటాను అనేది మొత్తం చూపిస్తాను. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అవుతాను. ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బాత్ చేసేసి దువ్వుకుంటున్నాను. సో ఇంకా మనం ప్రొఫెషనల్గా వెళ్ళాలి ఆఫీస్కి. సో ఇంకా అలాగా కొద్దిగా మేకప్ వేసుకొని సెంట్ కొట్టి అలాగ రెడీ అవుతున్నాం. అలాగే నా స్మార్ట్ వాచ్ పెట్టుకొని ఇంకా హ్యాండ్ కర్చీఫ్ జోలో పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయ్యాను షూస్ వేసుకుందామని. మొత్తం రెడీ చేసి సాక్స్లు అండ్ షూస్ వేసుకొని స్టార్ట్ అయ్యేసరికి 10 అవుతుంది ఇంటి దగ్గర. సో 10కి బయలుదేరాను అంటే ఎగ్జాక్ట్గా 1 అవర్ పడుతుంది ఆఫీస్ రీచ్ అవ్వడానికి. అన్నీ ఓకే, కానీ ఒక్కటి తక్కువైంది. అదేంటంటే ఐడి కార్డు. సో ఐడి కార్డు లేదంటే ఆఫీస్లోకి వీళ్ళు సెక్యూరిటీ అలో చేయరు. సో ఇంకా ఐడి కార్డు వేసుకొని బ్యాగ్ తీసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నా ఇంటి దగ్గర. సో మన వాహనం కింద ఉంటుంది, అదే మన చూపుతారు. నేను ఉంటున్న బిల్డింగ్లో లిఫ్ట్ అయితే ఉంది, బట్ నేను ఉండేది ఫస్ట్ ఫ్లోర్లోనే కాబట్టి బై వాక్ వెళ్తున్నా. మనకి నడక అలవాటే. నా జూపిటర్ని ఎన్నిసార్లు వాటర్ సర్వీస్ చేసినా వితిన్ 3 to 4 డేస్లో దుమ్బట్టి మళ్ళీ మసిగొట్టు పోతుంది. సో అందుకని అసలు సర్వీస్ చేయించడం మానేసా. సో ఇంకా అలాగే వేసుకొని వెళ్తా ఉంటా. ఓకే, ఇంకా డైరెక్ట్ ఆఫీస్లో కలుద్దాం. ఏదో సాధించుకొని వస్తున్న ఆఫీస్లోకి మన నడకే అంతా, మనం ఏం చేయలేం. సో ఇదే నా క్యాబిన్. నా క్యాబిన్ అంటే నాది కాదు, అంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, ఎక్కడ దొరికితే అక్కడ కూర్చోవాలి. సో ఇంకొచ్చాను, ఇంకా మన సామాగ్రి మొత్తం ఓపెన్ చేస్తున్నాను. ల్యాప్టాప్, బుక్, అంటే మీటింగ్స్లో ఏదైనా చెప్తే కీ పాయింట్స్ నోట్ చేసుకోవడానికి, ఇంకా ఛార్జరు. ఇంకా ల్యాప్టాప్ ఓపెన్ చేసి లాగిన్ అవుతున్నాను. నేను ఆఫీస్కి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 11 అవుతుంది, అండ్ నా షిఫ్ట్ స్టార్ట్ అయ్యేది కూడా 11కే. సో ఇక్కడ లాగిన్ అయిన వెంటనే నాకు మార్నింగ్ అరౌండ్ 11:30కి ఒక మీటింగ్ ఉంటుంది. వచ్చిన వెంటనే ఫస్ట్ ఏమన్నా మెయిల్స్ వచ్చాయా, పెండింగ్ టాస్క్లు ఏమున్నాయి అనేది ఒక నోట్ప్యాడ్లో నోట్ చేసుకొని ఉంటాను. అవన్నీ ఒకసారి చూసి రివైజ్ చేసి చెక్ చేసి అప్డేట్ చేస్తాను. ఇది మన హెడ్సెట్, రీసెంట్గా కొన్నాను.
యాక్చువల్గా నాకు హెడ్సెట్ అనేది ఇవ్వలేదన్నమాట ఆఫీస్ వాళ్ళు. సో నేనే అవుట్ సైడ్ పర్చేస్ చేశాను. సో ఇదే నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది నాకు మీటింగ్స్లో, కాల్స్లో, వాటిల్లో. లెవెన్ 11:30 కాల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ కాల్లో లీడ్ ఇంజనీరు, మేనేజరు అండ్ ఇంకా మా టీం మెంబర్స్ ఉంటారు. సో ఇంకా డైలీ డిస్కస్ చేసుకునే డే టు డే యాక్టివిటీస్ డిస్కస్ చేసాము. అదే ఈ వీడియోలో చూపెడుతున్నాను. కాల్ అయితే అయిపోయింది. కొన్ని అప్డేట్స్ ఉంటే అవి చెక్ చేసి అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ చేసి ఇంకా కొంచెం వర్క్ ఉంటే అవి వర్క్ చేసేసి ఇంకా అలాగా మధ్యాహ్నం అయిపోయింది. అరౌండ్ 1:30కి లంచ్కి అయితే స్టార్ట్ అయ్యాను. సో ఈ లంచ్ ఎక్కడంటే మనకి ఫుడ్ కోర్ట్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా వీడియోలో, అదే ఫుడ్ కోర్ట్ ఎంట్రన్స్ ఇది. ఇప్పుడు చూస్తున్నారుగా, ఇది ఫుడ్ కోర్ట్లో గ్రౌండ్ ఫ్లోరు. సో ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటారనమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్, సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. సో మెన్యూ కూడా మనకి స్టార్టింగ్లోనే పెడతారు బోర్డు, అది తీయలేదు, మర్చిపోయాను. సో ఇక్కడ మనకి ఫుడ్ కోర్ట్లో యాక్సిలేటర్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోరు. సో కింద ఫుల్ అయితే పైన కూర్చోవచ్చు. సో ఇది కిందకి వెళ్ళేదానికి 2 ఉంటాయి, అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి ఎస్కలేటర్స్. ఇంకా నా లంచ్ అనేది నేను ఫస్ట్ ఫ్లోర్లో తినేసి ఇంకా నాకు 20 minutes టైం ఉంటే అలా బయటకు వెళ్దామని వచ్చాను. సో ఇదంతా క్యాంపసే, డిఫరెంట్ బిల్డింగ్స్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ 2 blocks ఉన్నాయి. ఇది లెఫ్ట్ సైడ్ ఉండేది ఫుడ్ కోర్ట్ అనమాట, ఇప్పుడు మనం చూసింది. ఈ రైట్ సైడ్ ఉండేది నా ఓడిసి అనమాట, నేను వర్క్ చేసే క్యాబిన్ అవన్నీ ఉంటాయి అక్కడ. సో ఇదంతా గ్రౌండ్, ప్లే గ్రౌండ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఐ లవ్ ఇన్ఫీ హైదరాబాద్. సో ఇది రీసెంట్గా పెట్టారు. యాక్చువల్గా నేను జాయిన్ అయినప్పుడైతే లేదు ఇది ఎందుకు పెట్టారో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. సరే అందరూ ఫోటోలు దిగుతున్నారు కదా అని నేను ఒక 5 minutes వెయిట్ చేసి, నాకంటే ముందు ఎవరో నిల్చొని ఫోటోలు దిగుతున్నారు. సో ఇంకా వెయిట్ చేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను వచ్చాను. ఇక్కడ ఏం చేయాలో తెలియక దాని మీద చేసి అట్లా ఇట్లా దిక్కులు చూస్తున్నా. ఈ వీడియో మా కొలిగ్ ఒక అతను తీసాడు. సో ఏం స్టిల్ చేయాలో తెలియక 2 చేతులు గాల్లో అయితే అదే స్టిల్ అయింది. ఇంకా రిటర్న్ ఓడిసికి స్టార్ట్ అయ్యాను. ఇక్కడ మీరు ఒకటి చూస్తున్నారు కదా స్టేజ్, ఇక్కడ ఇన్ఫోసిస్లో ఏదైనా ఈవెంట్స్ జరిగినా, కల్చరల్ యాక్టివిటీస్ జరిగినా ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఇంకా రిటర్న్ ఓడిసికి వచ్చేసి కొద్దిసేపు వర్క్ చేసుకొని ఒక 2 hours తర్వాత అరౌండ్ 3:30కి అలా వచ్చాను టీ తాగడానికి. బేసిక్గా నేను టీలు, కాఫీలు తాగను. సో మిల్క్ పట్టుకొని కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని అక్కడ ఒక పుల్ల ఉంటుంది, ఆ పుల్ల పెట్టుకొని అలా దాన్ని ఎరగరా తిప్పి తర్వాత తాగాను. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయింది, ఇంకా రిటర్న్ స్టార్ట్ అవ్వాలి. మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాం.
ఇంకా కొంత వర్క్ అయితే ఉంది. సో ఇంకా సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళాక చేద్దాము మిగతాది అని చెప్పి స్టార్ట్ అవుతున్నాను. మరి లేట్ అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే రిటర్న్ స్టార్ట్ అవుతున్నాను. రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయ్యే ముందు ఫేస్ కొద్దిగా వాష్ చేసుకొని వెళ్దామని చెప్పేసి వాష్రూమ్కి వచ్చాను. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యే దగ్గర ఇక్కడ స్వైప్ అవుట్ చేస్తున్నాను. బేసిక్గా టోటల్ 4 ఉంటాయి ఇక్కడ. సో ఇది ఓడిసి స్వైప్ అవుట్ అనమాట. సో ఓడిసిలో 2 సార్లు చేయాలి స్వైప్ ఇన్ స్వైప్ అవుట్. అండ్ మనం క్యాంపస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఒకటి సపరేట్గా ఉంటుంది స్వైప్ ఇన్, అదొకటి. అండ్ తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఒకటి స్వైప్ ఇన్ స్వైప్ అవుట్ ఉంటుంది. సో ఇంకా అక్కడ స్వైప్ చేసేసి ఈ పార్కింగ్ ఏరియాకి వచ్చేసాను. సో ఇది టాప్ ఫ్లోరు. ఈ టాప్ ఫ్లోర్లో ఇక్కడ దొరికిందనమాట నా బైక్ స్పేస్. ఇంకా బైక్ స్టార్ట్ చేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను. సో ఇదన్నమాట ఈ వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఏమన్నా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి.